సో యూ డిడ్ంట్ టెల్ మీ హూ ప్యాంపర్డ్ యూ? డైరెక్టర్ గారా? డైరెక్టర్ గారికి తప్పదు కదా, ఆయన వర్క్ చేయించుకోవాలి కాబట్టి, డైలాగులు చెప్పించుకోవాలి కాబట్టి. హీ మస్ట్ హావ్ ప్యాంపర్డ్ యూ అ లాట్. నౌ యు లెర్న్ తెలుగు. I can understand Telugu but I can't speak. యా, బట్ తనే డబ్బి చెప్పు. అవునా? టెల్ వన్ డైలాగ్ ఆఫ్ యువర్స్. తెలుగు పాప చెప్పినట్టు ఉంటది. ఎనీ డైలాగ్. డోంట్ రివీల్ ద ట్విస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ టెల్ వన్ డైలాగ్. లేదు, కాదు, అవును, తిన్నావా, తిన్నావా, తిన్నాను, వెళ్తున్నాను, like that. సుమ మంచిది, సుమ మంచిది. What's that? సుమ ఇస్ గుడ్. సే సుమ మంచిది. సుమ మంచిది. రవితేజ గారు, మీరు ఇందులో ఈ మాల వేసుకోవడం, ఈ ఎపిసోడ్స్ అన్ని ఉన్నాయి కదా, దీని గురించి మీరు ఎప్పుడైనా మాల వేసుకోవడం కానీ? నేను ఎప్పుడు ఇప్పటి వరకు వేయలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ యు హ్యాడ్ అబౌట్ అయ్యప్ప స్వామి. శివ గారు, మీరు దాని గురించి ఎలాగా ఏంటనేది తనే. నేను ఈ సినిమా ముందే వేసానండి, ఎందుకంటే నాకు కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ స్వాములు తెలుసు, ఈవెన్ రవి గారు కూడా వెళ్ళొస్తుంటారు తెలుసు. అయితే ఈ సినిమా చేసే ముందు ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయ్యే సినిమా కదండి, నేను స్వతహాగా డైరెక్ట్ గా తెలుసుకుంటే బెటర్ అని మాల వేసుకుని ఆ పడి పూజలకు అటెండ్ అవ్వడం, శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు ఉండే ఆ పదాలు కానీ ఇది కానీ, ఇప్పుడు ఎరుముడు కట్టు సాంగ్ లో ఆ పదాలు రాయించుకోవడానికి కానీ రాయడానికి కానీ అది కూడా కారణం. అంటే ఇలాంటివి మనం డైరెక్ట్ గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే కొంతవరకు మనకు వస్తుంది. రవాణా కదా అక్కర్లేదు, కాస్ట్యూమ్ వేస్తే వచ్చేస్తుంది. అదే అదే దానికి పెద్ద ఎక్సర్సైజ్ హోంవర్క్ లే ఉండవు. అదే నాకు ఇది చాలా ఎక్కువ కనెక్టెడ్, ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి గుడిలోనే పెరిగా మొత్తం. అంటే ఇంకా పొద్దున్న సాయంత్రం స్కూల్ నుంచి రావడం పోవడం అంతా మెట్టుగూడలో అయ్యప్ప స్వామి టెంపుల్ లో బాగా వచ్చు. సో ఇది చూడగానే, ఈ ట్రైలర్ చూడగానే, ఇదేంటి అసలు టోటల్ గా మనలాగే ఉంది. అంటే నాన్న కూడా ఇలాగే 41 days ఉండి అటు ఇటుగా కొంచెం డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సేమ్ ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉండేవి, కాకపోతే నేను మరీ అంత కోఆపరేటివ్ కాదు నాన్నకి, నేను అమ్మ సైడ్ ఉండేదాన్ని అనమాట. అదొక్కటే డిఫరెన్స్ అనిపించింది నాకు. అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ సైన్స్ బిహైండ్ మాల వేసుకోవడం. 41 days మండలం టైం పడుతుంది మన బాడీలో ఏదైనా చేంజ్. సో ఆ 41 days లో కాలికి చెప్పులు లేకుండా ఆక్యుపంక్చర్ కానీ, బాడీ డిక్లెన్స్ కానీ, డీటాక్స్ కానీ, ఎవ్రీథింగ్ సైన్స్. సో జస్ట్ ఒక సగటు భర్తగా మీ ఆవిడ మిమ్మల్ని దేనికి తిడుతుంది? మీ ఆవిడ మిమ్మల్ని నువ్వు సగటు భర్తలో ఉన్నావని, మంచి భర్తగా అంటే దేనికి తిడుతుంది? ఇప్పుడు ఈవిడేమో ఈ తాగుడు గురించి తిడుతుంది, అలా మీకు ఏముంటదండి? 5ంటికి వస్తామని చెప్తాం, ఏ రోజు 5ంటికో చెప్పం. ఈ రోజు 5 చెప్తాం, ఎడిటింగ్ ఉందంటాం, డబ్బింగ్ అంటాం, ఆర్ఆర్ అంటాం, ఒకసారి ఫోన్ చేసి హైదరాబాద్ అంటాం, ఒకసారి కొచ్చిన్ అంటాం, చెన్నై అంటాం. వాళ్ళకి వర్క్ ఉంది అంటే పర్వాలేదు, క్షమిస్తారు. బట్ వస్తాను అని చెప్పేసి వర్క్ ఉందంటే మాత్రం కాలుతుంది వాళ్ళకి. ట్రస్ట్ బ్రేక్. అందుకే ట్రస్ట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇదంతా మీరు మాట్లాడుతుంటే రవి గారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు, నేనేం చెప్పాలి మా ఆవిడ గురించి. ఓకే రవి గారు, మీరు చెప్పేసేయండి ఇంటర్వ్యూ ద్వారా మీ ఆవిడ మీద మీకు ఉండే ఫీలింగ్స్ ఏంటి? అంటే ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగండి, అందుకే బిజీగా ఉంటారు మీరు. మంది కూడా అంతే కదా. చాలా మిస్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి మ్యారేజ్ లోనే ఉండేది. అంటే మరీ మాది వేర్లండి, మిస్ మ్యాచ్ లేకపోతే. బార్న్ వెజిటేరియన్ అండ్ ఇది సత్సంగి, అది అక్కడి నుంచి పూజలు ఎక్కువ చేస్తారండి. పూజలే ఉన్నాయి సత్సంగి కాబట్టి మన ఇదేం కాదు, అంటే గుడ్ వే ఆఫ్ లివింగ్ అంతే వాళ్ళు ఫాలో అయ్యేది. ఏ ఊరు సార్? రాధాస్వామి సత్సంగ్ అని తెలుగే, కానీ అది అమృత్సర్ అక్కడ పంజాబ్ లో ఉంది. సో తను పుట్టడమే అలా సత్సంగిగా పుట్టింది. సో ఇక మన ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ పనులు ఇండస్ట్రీలో ఉంటా, అంటే వర్క్స్ అన్ని ఒక దీనిలో ఉండవు కదండి మనకి, పద్ధతిలో ఉండవు కాబట్టి ఇక అన్ని ఫెయిల్ అవుతానే ఉంటాం ఏ ప్రామిస్ చేసినా. సో ఇక రిపీటెడ్ గా ఉంటాయి. అంటే మనకున్న మైండ్ సెట్ కి ఎలా కనెక్ట్ అయ్యిందని నా డౌట్ వస్తుంది, అంతేకాదు కాదు. అంటే జస్ట్ పంజాబ్ నుంచే కాదండి, గురువు గారు పంజాబ్, స్టే హియర్ ఉంది. ఆయన ఎప్పుడన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తారు అలా. ఓకే ఓకే రవితేజ గారు, మీకు కూడా ఎప్పుడైనా మీ ఆవిడ తిట్టిన సందర్భాలు ఏమైనా? చాలా తక్కువ. అదే అలాంటి అవకాశాలు నేను ఎప్పుడు ఇవ్వలా. అదే ఓకే సరే, నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇది ఒకసారి నేను చూపించి మీ రియాక్షన్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ ఎండలో మనం మాడిపోతున్నాం కాబట్టి. ఫస్ట్ శివగారు, ఇది మీరే కదా? ఇది మీరేనా? బాబు గారు
మీకు ఒక పాప ఒక బాబునా అండి? అవునండి, ఫస్ట్ బాబు, తర్వాత పాప, వీడు బాబు. ఓకే, ఎన్ని రోజులైంది వీడిని చూసి ఇప్పుడు మీరు? నిన్న ఆఫ్టర్ 10 days, నిన్న చెన్నైలో జరుగుతుంది కదా వర్క్, అయ్యో నిన్న సాయంత్రం వెళ్ళి ప్లే ఏరియా తీసుకెళ్ళి ఆడిపించి ఆ, ఇంకോ 10 రోజులకు సరిపడా పర్మిషన్ తీసుకున్నాను. ഇവിടെ കട്ടിട്ട് വന്നത് കണ്ട സ്കൂള് കൂട്ടിട്ട് കൊണ്ട് വീട്ടിലിരിക്കാണ്ട് അപ്പുറത്ത് ഇപ്പുറത്തെ ചാമ്പക്കയും കട്ടിട്ട് വന്നതാ. ఇదిగంట. ఏయ్, దొంగ పనులు చేసి ఎట్లా కళ్ళు మూసుకుంటున్నావు? ഞാൻ ഇങ്ങോട്ട് പഠിച്ചിട്ട് ഒന്നും പഠിക്കാൻ ഓ ചവക്കാൻ ആരുമില്ല. దొంగతనం చేసుకుని వచ్చిందంట, వాళ్ళ అమ్మ తిడుతుంది. సినిమాలో మాత్రం ఫాదర్ తో కలిసి దొంగ పనులు చేస్తుంటారు మదర్ తెలియకుండా. ఓ, ఆ ఫాదర్ కి ఈ సినిమాలో అన్ని పాపే చెప్పి గొడవలు పెట్టిస్తుందంట. గొడవలు కాదు, ఏం జరిగినా వచ్చి బాబు చెవిలో ఊతుంది. మొత్తం బయట ప్రపంచం ఏం జరుగుతుంది, ఊళ్ళో ఏం జరుగుతుంది మొత్తం చెప్పేస్తా. You tell everything. ట్రైలర్ ఉంది కదా, అదే, you tell everything to your father. You are in the cinema. ఎల్లాం. అదేంట్రా డైలాగ్ నక్షత్ర ఏం చెప్పావు? వాడు పెళ్ళాన్ని కొడుతున్నాడు నాన్న చెప్తారు కదా. యాక్షన్. నానా వాళ్ళ పిల్లాన్ని కొడుతున్నాడు నానా. ఫీల్ మూడ్ మొత్తం డబ్బింగ్ అసలు. రెడీ చేసింది సుమ గారు. అదే అంటే షాక్ అవుతారు అసలు. ఇప్పుడు చెప్తుంటే ఎగ్జాక్ట్ యాక్సెంట్ లో చెప్పేస్తుంది. షార్ప్. ఇది విపరీతం. పల్లకి, ఇది మీరు ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంటే ఆ సాంగ్ పాడినటువంటి ఆ ఫోక్ సింగర్స్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి నడుస్తుంటే ఇది ఈ సినిమాలో ఉండాలి అనేది. సో ఈ సినిమాలో ఉంటుందా? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, నేను స్వతహాగా ఇప్పుడు అయ్యప్పమాల వేశాను కాబట్టి అక్కడ స్వాములు వీళ్ళందరూ పాడేవాళ్ళు మల్లెపూల పల్లకి సాంగ్. ఏది నేను స్టోరీ రైటింగ్ అంతా ఫినిష్ అయ్యాక తర్వాత రవణ మీకు గుర్తుందా డ్యామ్ దగ్గర మొత్తం అందరూ పాడమంటుంటే మీరు కొంచెం పాడలేకపోవడం సీన్ తీసాను కదా. సీన్ తీసినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఎనర్జెటిక్ సాంగ్ లాంటిది ఏదైనా ఉంటే బాగుంటదని అక్కడ స్వాములు అందరిని అడిగితే ఎక్కువ మంది స్వాములు ఈ పాట గురించి చెప్పారు. మల్లెపూల పల్లకి సాంగ్ అయితే కొంచెం బీట్ ఉంటుంది బాగుంటదండి అని. సో నేను ఆ పాట పెట్టి ఒక చిన్న సీన్ షూట్ చేశాను. ఓకే, నేను ఇక్కడ బ్యాక్ వచ్చి సెకండ్ షెడ్యూల్ చెయ్యక ముందు సోషల్ మీడియాలో ఒక్కరు స్టార్ట్ చేశారు మల్లెపూల పల్లకి సాంగ్ ఉంటే బాగుంటది. సో నేను ఇక్కడ ఎందుకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఆడియన్స్ చాలా రేర్ గా జరుగుతుంది, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఆల్రెడీ అనుకోవడం. సో నేను అనుకున్నది ఆడియన్స్ కూడా అనుకోవడంతో దానికి ఏదో అందరూ అడుగుతున్నారని చెప్పేసి సాంగ్ పెట్టడం కాదండి. ఆ సాంగ్ ఒక ప్రాపర్ ఆర్క్ ఉంటది ఫిల్మ్ లో. ఆ సాంగ్ వచ్చేటప్పుడు థియేటర్ మొత్తం ఎరప్ట్ అవుతుంది. సూపర్. ఆ సాంగ్ లో ఒక ఫీల్ ఉంటది. ఇప్పుడు పాపం చాలా వెయిట్ చేయించాను ఈ సాంగ్ కోసం. ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రైలర్ కూడా వచ్చి అడుగుతున్నారంట. అదే ఇప్పుడు ఇంటికి కాదు అసలు ఎక్కడెక్కడి నుంచి ఆ సాంగ్ లేకపోతే మాత్రం ఈ లెవెల్ వార్నింగ్. అది ఒకసారి రవణ్ ఒకసారి పిలిచారు, పిలిచి అంటే ఈయనకి ఐడియా లేదు కదా ఈ సాంగ్స్ ఇవన్నీ ఐడియా లేదు. క్యారెక్టర్ అంటే ఇమీడియట్ గా నడ్డు అనేవాడు ఆ క్యారెక్టర్ లో పరాకాయ ప్రవేశం చేసి చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సరే ఏంటి శివ ఈ పాట ఎంతమంది అడుగుతున్నారు, ఏం పాట ఇది అన్నారు. అంటే నా లేదన్నా 15-20 years నుంచి ఆ డప్పు సీన్ అని ఆయన ఒక ఆయన పాడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 12-15 years నుంచి అయ్యప్ప స్వామికి ఒక యాంథమ్ సాంగ్ లాగా అయిపోయింది ఇది. సో అందుకే ఇంత రెస్పాన్స్ అన్నప్పుడు సార్ కూడా ఏంటంటే ఇది 80% చాలా బాగా చేయాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనం బాగా చేయాలని చెప్పేసి. మీరు చూడండి రేవన్ నా సాంగ్ లో ఇరగదీశారు. సో ఇప్పుడు ఆ వెయిటింగ్ కి నేను ముగింపు పలుకుతూ ప్రీ రిలీజ్ కి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఆ డేట్ కూడా త్వరలో మంచి పోస్టర్తో అనౌన్స్ చేస్తాము. ప్రీ రిలీజ్ రోజు మల్లెపూల పల్లకి సాంగ్ ఫుల్ సాంగ్ ఆడియో విత్ 1 minute ఆఫ్ వీడియోతో 1 minute ఆర్ వాట్ ఎవర్ ద లెంత్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎస్పెషల్లీ అయ్యప్ప స్వామి భక్తులు అవ్వచ్చు, కామన్ ఆడియన్స్ అవ్వచ్చు. సూపర్ అండి, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ రవితేజ గారిని ఇలా మీరు మోస్ట్ సింపుల్ లుక్స్ తో అట్లా వెళ్ళారు మీరు. మన సునీల్ నారాయణ గారి అమ్మాయి పెళ్లిను, అలాగే విజయ్ దేవరకొండ, మన విజయ్ రష్మిక రిసెప్షన్ ఉన్నారు. ఇది విపరీతంగా వైరల్ అయింది కదా అప్పుడు. అంటే ఇంకా ఎవరు పెడితే వాళ్ళకి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో అది వెళ్తూనే ఉంది. అంటే రవితేజ గారు చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు సినిమా ఇంటర్వ్యూలో, అంటే మనం ఉంటాం కాబట్టి కనిపిస్తారు. బట్ ఇలాగా ఒకటి మనది కూడా అప్పుడప్పుడు చిన్న. సో ఎనీథింగ్ ఇన్ పర్టికులర్ అండి యూ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ అపియరెన్సెస్? మీరు చాలా తక్కువగా కనిపించడం. ఎందుకు తక్కువ కనిపిస్తారు? నాకు పెద్దగా బయటికి రావటం, ఫంక్షన్కి వెళ్ళటం నాకు అసలు నచ్చదు. ఓకే, అంటే వస్తే అది రకరకాలుగా వెళ్తుంది అంటారా? అదే కూడా కాదు, నాకు అది యువర్ పర్సన్ హూ లైక్స్ టు స్టే ఇండోర్స్. ఓకే, சிறுவர்கள் முதல் பெரியவர்கள் வரை புத்தாடை அணிந்தும் ஒரு வெடித்தும் தீபாவளி మైలాపూర్ కపాలీశ్వరర్ కోవిల్. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ నాట్ కమ్ ఇన్ టు తెలుగు యాంకర్.
బట్ యూ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ చైల్డ్ యాక్టర్. No, that's just a story, and that film is in 1960s. No, not that film. Generally, I'm asking. జీవితం స్టార్ట్ అయింది మీడియా నుంచి. Media ninche. So as an anchor. News anchor, yeah. Okay, just a news anchor, but not as a entertainment host. I hosted couple of entertainment shows later in channel. This was my first gig, yeah. Oh, so this was your first one. Superb. And రవితేజ గారు ఇన్ జిమ్ సార్ మీది మీరే పోస్ట్ చేశారు కదా? నేను కాదు, అది దొంగతనంగా మా అమ్మాయి రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. అవునా? నాకు సంబంధం లేని మ్యాటర్. సడన్ గా చూసి ఏ అనిపించింది నాకే. నేనే కాదు, మీరు ఇందులో కూతురుతో ఉండేటువంటి ఈ బాండింగ్ ఉంది కదా, మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడైనా ఇలా చేయొద్దు పలానాది ఈ రెస్ట్రిక్షన్ ఉండాలి అనో, లేకపోతే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వడం కానీ? వాళ్ళు ట్రై చేస్తుంటారు, మరి తీసుకోండి వేరే విషయం. నేను ఎప్పుడు ఇవ్వను, ఆ విషయం తెలిసిందే కదా అందరికి. కాదు, మీకు సోషల్ మీడియాలో అడ్వైస్ ఇస్తారా వాళ్ళు ఏమైనా? వీళ్ళు ఎవరు? మీ పిల్లలు. లేదు, అంటే ఇలాంటి పోస్ట్ పెడితే బాగుంటుందా? వాళ్ళు ఇస్తానే ఉంటారు. వాళ్ళు కొంచెం అదే పని మీద ఉంటారు, తర్వాత ఇంకేటి వినలేక వదిలేశారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో సబ్జెక్ట్ లో కూతురు గురించిన ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా చాలా ఫ్యామిలీస్ లో కొడుకంటే ఒక రకంగాను కూతురు అంటే ఇంకొక రకంగాను చూసుకోవడం అనేది ఉంది. ఇట్ ఇస్ స్టిల్ దేర్.